ఎంతమంది అది అది ఒకళ్ళు అది ఇద్దరు ఉంటే ఇప్పుడు ఉండొచ్చు అంతే. కాంగ్రెస్ లో ఉంది కదా సార్, కాంగ్రెస్ లో కూడా వారు ఉన్నారు కదా కేరళ నుంచి ఎంపీ, శశి వారు థరూర్. కూడా ఆ? శశి థరూరా? శశి థరూర్ గారు కూడా బీజేపీని ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక సందర్భాల్లో సపోర్ట్ చేసి బీజేపీ లీడ్ కాంగ్రెస్ కు భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అటువంటి వాళ్ళు కాంగ్రెస్ లో కూడా ఉన్నారు కదా, ఓకే. చాలా మంది ఉన్నారు అటువంటి వాళ్ళు కాంగ్రెస్ లో. తమిళనాడు కూడా, తమిళనాడు సెంటిమెంట్, తమిళనాడులో డిఎంకే కు ఆల్మోస్ట్ 20-25 సీట్లు దాకా ఉన్నాయి కదా, మరి వాళ్ళు ఇంకా ఎక్కువ రాజ్యసభ కూడా 35 సీట్లు దాకా ఉంటాయి కదా, మరి వాళ్ళందరూ ఏం చేస్తారని చూడాలి కదా మనం. అందుకోసమనే ఎక్కడైనా ఏదైనా సంగతి జరగవచ్చు, చూద్దాం. సాయంత్రం వరకు జరగవచ్చు. ఇంటే శశి థరూర్ లాంటి వాళ్ళు కాంగ్రెస్ లో చాలా మంది ఉన్నారు, చాలా అంటే చాలా మంది ఉన్నారు. రెండో సైకలాజికల్ మానసికమైన ఒత్తిడి, మీరు చెప్పిన పుల్లారావు గారు చెప్పిన, మీరు చెప్పిన ఒక రాజకీయ పాయింట్ ఏంటంటే, ఎట్లాగో ఎన్డీఏ గెలుస్తుంది కాబట్టి ఎన్డీఏతో ఎందుకు పెట్టుకుందాం అనుకున్నప్పుడు ఎట్లాగో ఓడిపోతుంది కాబట్టి ఇండి గ్రూప్ నుంచే ఎన్డీఏ కూడా ఓట్లేయచ్చు కదా. కొంతమంది అంతర్గతంగా ఉన్నటువంటి ఆత్మ ప్రబోధానుసారమే ఓటేయచ్చు కదా. కాబట్టి అది కూడా పాసిబిలిటీ ఉంది. అప్పుడు నైతికంగా వాళ్ళు ఓడిపోయినట్టుగానే భావించాల్సి వస్తుంది కదా సార్. సాయంత్రం బయటపడుతుంది సార్, 8 గంటలకు తెలుస్తుంది సార్. ఇది రెండో అంశం. అయితే మీరు ఒక పాయింట్ చెప్పినారు, ఉదారవాదము సోషలిజం, ఉదారవాద సోషలిజం, నేషనలిజం అనే 2 పదాలు చెప్పారు. నేను దాంట్లో విభేదిస్తూ ఒక మాట చెప్తాను సార్. నేషనలిజం ఉదారవాదమైందే, నేషనలిజం అనేది సోషలిజం తో కూడుకున్నదే. కాబట్టి సోషలిస్ట్ అంటే నేషనలిజం కు వ్యతిరేకులు కాదు, నేషనలిజం అందరూ సోషలిజం కు వ్యతిరేకులు కాదు. కాబట్టి ఉదారవాదం అనేది ఒకరికే ఉండదు, ఉదారవాదం అందరికీ ఉంటుంది. అందరూ ఉదారవాదులే. దేశంలో చాలా 140 కోట్ల మంది ఉదారవాదులు అనుకోవాలి. ఎందుకంటే భారతదేశం యొక్క మానసిక మనస్థితి అట్లుంటుంది. మతాలు ఏమైనప్పుడు కూడా అది ఉంది కాబట్టి చెప్తున్నాను. అందుకోసం సుదర్శన్ రెడ్డి గారు మంచి వ్యక్తి, నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన వ్యక్తి. వారు సత్యనారాయణ రెడ్డి గారు మాజీ గవర్నర్. ఇప్పుడు అయితే అసలు మరి ఇద్దరి మధ్య ఉన్న సైద్ధాంతిక భేదం ఏముంది అంతా ఒకటైనప్పుడు? నేను అందుకో సైద్ధాంతిక భేదం ఎక్కడుందంటే, ఇండి అలయన్స్ యొక్క సైద్ధాంతిక భేదమే ఎన్డీ అలయన్స్ యొక్క సైద్ధాంతిక భేదం సార్. వ్యక్తిగతంగా మాట్లాడితే సుదర్శన్ రెడ్డి గారు ఒక అడ్వకేట్, ఒక జడ్జు, అదేవిధంగా ఆయన ఒకప్పుడు ఎమర్జెన్సీ వ్యతిరేకంగా కూడా మాట్లాడిన వ్యక్తి. సత్యనారాయణ రెడ్డి గారు మన గవర్నర్ గా పనిచేసిన వారితో అసోసియేట్ బాగా క్లోజ్ గా. కాబట్టి వాళ్ళు ఆ కాలంలో సార్ 60వ దశకంలో ఇంకా మాట్లాడితే 30-40 దశకంలో ప్రపంచంలో కమ్యూనిజం గురించి మాట్లాడుకుంటే వీడు అశాస్త్రీయమైన వ్యక్తి, వీడు ఛందసవాద అనుకునే రోజులలో ఉన్నటువంటి వాళ్ళు ఆ వ్యక్తులు. కాబట్టి అదేదో అప్పుడున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు కొంత అట్రాక్ట్ అయి ఉండొచ్చు కాక, చాలా మంది అట్లాంటి అట్రాక్ట్ అయి ఉండొచ్చు. బట్ సుదర్శన్ రెడ్డి గారు యాజ్ అన్ అడ్వకేట్, హైదరాబాద్ వ్యక్తులు మనందరికి తెలిసిన వ్యక్తి. కాబట్టి ఉదారభావం ఆయనకి కాదు, ఈవెన్ సిపి రాధాకృష్ణ గారికి కూడా అంతకంటే ఎక్కువ ఉదారభావం ఉంది, అంతకంటే ఎక్కువ జాతీయవాదం ఉంది, అంతకంటే ఎక్కువ సోషలిజం భావజాలం కూడా వారికి ఉందనేది నా నమ్మకం. అంటే ఇప్పుడు దేశంలో ఒకటి బాగా పెద్ద చర్చ నడుస్తోంది, ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ పరిరక్షణ అని. జస్టిస్ సుదర్శన్ రెడ్డి కూడా వారు అప్పీల్ చేసేటప్పుడు కూడా, రాష్ట్రాలు తిరుగుతున్నప్పుడు, రాజ్యాంగం మీద బాగా లోతైన అవగాహన ఉన్న వ్యక్తే ఉపరాష్ట్రపతిగా ఉండాలి, సో దట్ రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం విలువలు కోసం పనిచేసే వ్యక్తి ఉండాలి అని చెప్పడాన్ని ఎలా చూస్తారు మీరు? నేను రాజ్యాంగ పరిరక్షణ అనేది ఒక అడ్వకేట్లకు, జడ్జిల యొక్క పెట్టి కాదు సార్. అది రాజ్యాంగ పరిరక్షణ అనేటువంటిది ప్రతి పౌరుడి యొక్క బాధ్యత. అది నా బాధ్యత, మీ బాధ్యత. మీరు టీవీలో మాట్లాడుతున్నప్పుడు మనం రాజ్యాంగ పరిరక్షణ దాన్ని పెట్టుకునే మనం మాట్లాడుతున్నాం ఈ రోజున. కాబట్టి రాజ్యాంగాన్ని మీరు ఎక్కడ రాజ్యాంగం వచ్చిన తప్పు జరిగింది ఒకటి మనం కూడా పోరాటం చేస్తాం కదా. ఎమర్జెన్సీకి పోరాటంగా చేసిన సుదర్శన్ రెడ్డి గారు, ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటం చేసిన సిపి రాధాకృష్ణ గారు. సిపి రాధాకృష్ణ రాజ్యాంగం పూర్తిగా అణచవేయబడ్డప్పుడు, పౌరుల యొక్క ప్రాథమిక హక్కులు పూర్తిగా కలరాయబడ్డటువంటి 75-77 ఆ ప్రాంతంలో వారు కూడా పోరాటం చేసిన వాళ్ళు, రాధాకృష్ణ గారు కావచ్చు, లేకపోతే వీరు సుదర్శన్ రెడ్డి గారు కావచ్చు. కాబట్టి ఉదారవాదం అనేది ఒకరి పెట్టు కాదు, అందరి పెట్టు. సోషలిజం అందరి పెట్టు. ఎందుకంటే మేము గాంధీయన్ సోషలిజం ని నమ్మినటువంటి పార్టీగా, మా పంచనిష్టాల్లో ఉన్న పార్టీగా, మాకు జాతీయవాదం కూడా అడిషనల్ అనుకోండి కాసేపటికి. బట్ ఒక్కటేందంటే నేనేమంటున్నా సార్, మొదటిసారిగా ఇప్పుడు వారు పెద్దలు వారు చెప్పారు తులసిరెడ్డి గారు, బట్ సర్వేపల్లి రాధాకృష్ణన్ తర్వాత, సర్వేపల్లి రాధాకృష్ణన్ బీడీ జెట్టి, లేకపోతే ఇంకో గోపాలకృష్ణ ఎవరో ఉపాధ్యక్షులు ఉన్నారు సౌత్ ఇండియా నుంచి. నేను అనుకుంటున్నా సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒక రకంగా తెలుగువాడైనా తమిళం కనెక్ట్ అయినాడు. తర్వాత సిపి రాధాకృష్ణనే ఇప్పుడు కనెక్ట్ అయినటువంటి తమిళ వ్యక్తి. కాబట్టి ఎస్పీ నుంచి సిపికి మారేది తప్పిస్తే రాధాకృష్ణ అనేటువంటి ఒక భావజాలపు ఆలోచనతో పనిచేస్తున్న వ్యక్తే సిపి రాధాకృష్ణ. కాబట్టి పుల్లారావు గారు మొట్టమొదటి మాట్లాడుతూ, అంటే రాధాకృష్ణన్ వారి నేపథ్యం ఆర్ఎస్ఎస్, మెజారిటీ హిందుత్వ భావజాలము, బీజేపీ కాకుండా ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి కదా, బహుశా అలా పెట్టుంటే ఏమైనా యునానిటీ వచ్చి ఉండేదేమో అని అన్నారు కదా. నేనేమంటానంటే సార్, హిందుత్వ భావజాలము దేశానికి వ్యతిరేకం కాదు,
లేకపోతే That's okay. ఆర్ఎస్ఎస్ భావజాలం అదొకే. దేశానికి కానీ వ్యతిరేకం ఆప్షన్స్ కాదు. ఇప్పుడు లేదు. ఇప్పుడు హిందుత్వ భావజాలం దేశానికి వ్యతిరేకం కాదు, కానీ అలా అని 100% యాక్సెప్ట్ చేసేది కూడా కాదు. ఇప్పుడు నేను ఒక దేవుని మొక్కుతున్నానంటే నేను వేరే దేవుని వ్యతిరేకం కాదు కదా. ఈ భారతదేశం యొక్క సెక్యులరిజం యొక్క పదం అదే కదా. దాని యొక్క అంటే అది కాదు, అది హిందూ మీది హిందుత్వాన్ని కదా. ఇప్పుడు దేశం అంతా చర్చ ఏంటంటే అది హిందూవాదం, ఇది మీది హిందుత్వవాదం అని. నేను అందుకోసం హిందూవాదానికి హిందుత్వానికి మధ్య తేడా ఏమి ఉండదు సార్. హిందూవాదం అని హిందుత్వవాదం అదే మధ్యలో బీజేపీ ఉందని కదా. అప్పుడు రాజకీయాలను జొప్పిస్తున్నారు, రెండు వాదాలను తప్పిస్తే తేడా ఏముండదు. అందుకోసం నేను చెప్పేది ఏంటంటే సిపి రాధాకృష్ణ అయినా సర్వేపల్లి రాధాకృష్ణన్ లాంటి ఉన్నతమైనటువంటి గొప్ప వ్యక్తి మనందరికీ మనం చూడలేదు, మేము కూడా పుట్టలేదు ఆయన వారు ఉన్న కాలంలో. కానీ బట్ ఒక గ్రేట్ పర్సనాలిటీ తమిళనాడు నుంచి వచ్చారు. ఇప్పుడు కూడా సిపి రాధాకృష్ణన్ గారు తమిళనాడు నుంచి వచ్చారు. కాబట్టి జీవన్ బీడి జెట్టి లాంటి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు కర్ణాటక నుంచి ఉన్నారు. కాబట్టి మొదటిసారిగా అయితే మీకు దేశంలో ఇది ఇంకొక మాకు సమస్య కూడా చెప్తాను మీకు చాలా క్లారిటీగా. ఇప్పుడు ఈ నేపథ్యాన్ని కూడా అర్థం చేసుకోవడానికి చెప్తాను సార్. ఉత్తర దక్షిణ తమిళ నాంత్ హిందీ ఈ యొక్క ప్రాంతీయ దురభిమానాన్ని రెచ్చగొడుతున్నటువంటి రాజకీయ వ్యక్తులు, రాజకీయ శక్తులు, నేను పదం ఉపయోగిస్తాను, రాజకీయ వ్యక్తులు కానీ రాజకీయ శక్తులు కానీ దీని నుంచి సమాజాన్ని ఏకీకృతం చేయడం కోసం నేను ఒక మాట అంటా, చరిత్రలో పురాణంలో ఎక్కడో ఉంది, తులసిరెడ్డి గారు కూడా తెలుసు. అగస్త్య మహాముని హిమాలయ పర్వతాల నుంచి వచ్చి తమిళనాడు భాష రాసినట్టుగా సిపి రాధాకృష్ణన్ గారు తమిళనాడు నుంచి వెళ్లి భారతీయతను, ఈ భారతదేశం యొక్క అఖండతను, ఏకాత్మతను, లేదా భారతదేశం యొక్క గొప్పతనాన్ని, భారత సమగ్రతను కాపాడే వ్యక్తిగా ఉపరాష్ట్రపతికి ఉండొచ్చే అవకాశం ఉంది కదా. తమిళనాడు నుంచి అటు పోయే అవకాశం. ఓకే, సో మీరు 2-3 పాయింట్లు చెప్పారు, ఇంపార్టెంట్ పాయింట్స్. చిన్న బ్రేక్ తర్వాత తులసిరెడ్డి గారిని అడుగుతా, ఎందుకంటే వాదాల గురించి జాతీయవాదమా ఉదారవాదమా, ఈ వాదం అటుందా ఆ వాదం ఇటుందా అనేది ఒకటి, అలాగే